మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో బ్యాంక్ ను బురిడి కొట్టించాడు గోల్డ్ అప్రైజర్. కస్టమర్లు లోన్ కోసం తనఖా పెట్టిన బంగారాన్ని అప్రైజర్ ప్రశాంత్ మాయం చేశారు. మంగంపేట మండలం రాజుపేటలోని కెనరా బ్యాంక్ లో ఈ మోసం జరిగింది. బంగారు నగలు స్థానంలో నకిలీ బంగారు నగలు చేర్చిన ఘనుడు. బంగారు ఆభరణాల ఆడిటింగ్ లో బ్యాంక్ అధికారులు ఈ విషయం గుర్తించారు. 4 రోజుల పాటు మొత్తం బంగారు ఆభరణాల పరిశీలన చేశారు అధికారులు. పరిశీలనలో 24 మంది కస్టమర్లకు చెందిన 1.44 కోట్ల విలువ చేసే ఆభరణాలు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇక బంగారు వ్యాపారి కావడంతో అసలు నగల స్థానంలో ప్రశాంత్ నకిలీవి మార్చినట్లు వెల్లడైంది. గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్ పై మంగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బ్యాంక్ అధికారులు. దీంతో ప్రశాంత్ కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడు. అరేంజ్ చేసాం. ఇప్పుడు వస్తాడు లంచ్ తర్వాత ఇప్పుడు ఉన్నప్పుడు అప్రైజ్ చేసి తీసుకుంటారు. మీ గోల్డ్ మీకు తెలుసు కదా, మీరు గోల్డ్ అలాగే అవుతుంది. మీ గోల్డ్ మీకు వస్తుంది, మీకు తెలియకుంటుంటే ఎలా ఉంటుంది చెప్పండి. మీ వస్తుంది మీకు తెలిసి ఉంటుంది కదా. బంగారం పెట్టుకునేటప్పుడు తీసుకున్న అతని వ్యక్తి ఆల్రెడీ గోల్డ్ షాప్ కాబట్టి అవి రీప్లేస్ చేసి డూప్లికేట్ పెట్టొచ్చు కదా. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, చెప్పండి, ములుగు జిల్లాలో అయితే బ్యాంక్ ను బురిడి కొట్టించాడు ఒక గోల్డ్ అప్రైజర్. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ములుగు జిల్లా మంగపేట మండలం రాజపేట కెనరా బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి అప్రైజర్ గా పనిచేస్తున్నటువంటి ప్రశాంత్ బ్యాంక్ నే బురిడి కొట్టించినటువంటి ఘటన అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 24 మంది కస్టమర్లకు చెందినటువంటి 1.44 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆభరణాలు మాయం చేసినట్టుగా బ్యాంక్ అధికారులు అయితే గుర్తించారు. మంగపేట మండలంలో ఉన్నటువంటి కెనరా బ్యాంక్ లో పనిచేస్తున్నటువంటి ప్రశాంత్ బంగారు నగల స్థానంలో నకిలీ నగలు చేర్చి బంగారు నగలను అపహరించాలనేటువంటి ఫిర్యాదు అయితే పోలీసులకు అందింది. దీనికి సంబంధించి మంగపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు బ్యాంక్ అధికారులు. కుటుంబంతో సహా ప్రశాంత్ పరారిలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఆందోళన చెందుతున్నటువంటి కస్టమర్లు ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసి అతని పైన త్వరలోనే అతను పట్టుకొని కఠినమైనటువంటి చర్యలు తీసుకొని తమ ఆభరణాలు తమకు వచ్చేలా చేయాలంటూ కూడా కస్టమర్లు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా బ్యాంక్ అధికారులతో పాటు పోలీస్ శాఖ అధికారులు స్పందించి ఈ చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడంతో పాటు బాధితులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.